డాన్సర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ వివాదంలో ఇది మరో మలుపు. తెలుగు సినీ నిర్మాతలకు ఫెడరేషన్ కు జానీ మాస్టర్ బహిరంగ లేఖ రాశారు. డాన్సర్స్ యూనియన్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దని ఫెడరేషన్ కు విజ్ఞప్తి చేశారు. ప్రొడక్షన్ కంపెనీలకు అక్రమ బిల్లులు పెట్టిన వారిపై చర్యలు తీసుకున్నామన్నారు. అవినీతికి పాల్పడ్డ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్లను సస్పెండ్ చేశామన్నారు. మాజీ జనరల్ సెక్రటరీని పదవి నుంచి తొలగించామన్నారు. రాజీనామా చేసిన కమిటీ సభ్యులపై కూడా చర్యలు తీసుకున్నామన్నారు. ఉప ఎన్నికలు నిర్వహించాలని జనరల్ బాడీ తీర్మానం చేసింది. అవినీతి చేసిన వారిని తిరిగి చేర్చాలని ఫెడరేషన్ ఒత్తిడి తెస్తోంది. అవినీతి పరులను ఫెడరేషన్ కాపాడుతోందన్నారు జానీ. నిర్మాతల డబ్బులే కదా అన్న వ్యాఖ్యలు తీవ్ర మనస్తాపం కలిగించాయి. నిర్మాతలను మోసం చేసిన వారిని వదిలేయాలని ఒత్తిడి తెస్తున్నారు. నాన్ కోఆపరేషన్ పేరుతో బెదిరింపులు చేస్తున్నారని ఫెడరేషన్ పై మండిపడ్డారు. ప్రస్తుత అధ్యక్షురాలు సుమలతకు వేధింపులు ఎదురవుతున్నాయని, మహిళా అధ్యక్షురాలపై లింగ వివక్ష చూపుతున్నారన్నారు జానీ. డాన్సర్స్ కు చెందాల్సిన డబ్బులు దుర్వినియోగం అవుతున్నాయని, నిర్మాతల శ్రేయస్సు కోసం అవినీతిపై పోరాడుతున్నామని, డాన్సర్స్ యూనియన్ కు స్వేచ్ఛగా ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశం కల్పించాలన్నారు. యూనియన్ అంతర్గత వ్యవహారాల్లో ఫెడరేషన్ జోక్యాన్ని నిర్మాతలు అడ్డుకోవాలన్నారు. మాకు తగిన న్యాయం చేయండి అంటూ నిర్మాతల పెద్దలకు జానీ విజ్ఞప్తి చేశారు.